వెల్కమ్ టు స్ట్రేట్ పాయింట్. ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ సర్కారు పేద ప్రజలకు ఒక శుభవార్త చెప్పింది. అదేమిటంటే ఈ నెల అంటే జనవరి 27వ తేదీ నుండి వచ్చే నెల అంటే ఫిబ్రవరి 9వ తేదీ వరకు ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పేరిట ఇచ్చిన భూములకు రిజిస్ట్రేషన్ చేయనుంది. ఈ మేరకు భూ పరిపాలన శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఈ రిజిస్ట్రేషన్ ను బయోమెట్రిక్ ఆధారంగా చేయనున్నారు. దీనికోసం గ్రామాలలోని గ్రామ సచివాలయాలు, పట్టణాలలోని వార్డు సచివాలయాలు రిజిస్టర్ కార్యాలయాలుగా గుర్తింపబడనున్నాయట. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు భాగస్వాములు కానున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలను ఇవ్వడం పూర్తయింది. కేటాయించిన భూముల్లో ఇల్లు నిర్మించుకునేందుకు జగనన్న కాలనీ పేరిట కాలనీలు కూడా ఏర్పాటు చేసింది సర్కారు. ఇప్పటి వరకు కేటాయించిన ఇళ్ల పట్టాలను సంబంధించి కన్వేయన్స్ డీడ్లను ప్రభుత్వం ఇవ్వనుంది. ఇక ఈ రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే నెంబర్లు, ప్లాట్ నెంబర్లు, లబ్ధిదారుల పేర్లు ఎంటర్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎటువంటి తప్పులు దొరలకుండా చూసుకోవాలని సూచించింది. ఇక ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేస్తున్న ఈ పట్టాలను కన్వేయన్స్ డీడ్లు అని అంటారు. అయితే ఈ కన్వేయన్స్ డీడ్లు సెల్ డీడ్లుగా మారడానికి 10 ఏళ్ల గడువు పట్టింది వైసీపీ సర్కారు. 10 ఏళ్ల తర్వాత సెల్ డీడ్ గా మారిన ఆ పట్టాలు మరొకరి పేరు మీదకి మార్చి అమ్ముకోవడానికి వీలవుతుంది. సెల్ డీడ్ గా ఈ పట్టాలు రూపాంతరం చెందితే వాటిని వేరే వారికి విక్రయించుకోవడానికి ప్రభుత్వం ప్రమేయం అవసరం ఉండదని అంటున్నారు నిపుణులు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గ్రామ, వార్డు సచివాలయంలోనే జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం జనవరి 27, ఫిబ్రవరి 9వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాలు జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా పరిగణించాలని అంటుంది. ఈ రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో వీఆర్ఓలు సచివాలయాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని అంటున్నారు. ఇక సబ్ రిజిస్టర్లుగా పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలనా కార్యదర్శులు వ్యవహరిస్తారని చెప్తున్నారు. ఇవి వాటి స్ట్రేట్ పాయింట్. కీప్ వాచింగ్ 6 TV.